మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాజ్. మ్యామ్, కొన్ని టెక్నిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో యూజ్ చేసేవి మన బిలీఫ్ సిస్టమ్కి బాగా ఉపయోగపడతాయి. అంటే మన సంకల్ప బలం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత బర్నింగ్ డిజైర్తో ఉంటే ఆ కోరికలు అంత స్పీడ్గా మేనిఫెస్ట్ అవుతాయి. అలా అవ్వాలి, దానికి అటువంటి బలం చేకూర్చాలి అంటే కొన్ని విధానాలు మనం డైలీ లైఫ్లో చేసేవి వాటికి సపోర్టింగ్గా నిలబడుతుంటాయి, ఒక హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా. సో అలాంటి టెక్నిక్ ఏదైనా ఉందా మన సంకల్ప బలం పెంచేది, మన బిలీఫ్ సిస్టమ్ పెంచుతూ మన మేనిఫెస్టేషన్ని మరింత ఫాస్ట్గా అయ్యేలా చేసేది? ఖచ్చితంగా విరాట్. సో మన బిలీఫ్ సిస్టమ్తో పాటు మన మనీ మీద మైండ్ సెట్ కానీ, తర్వాత మనకి చాలా వరకు కూర్చొని రాసి నేను అఫర్మేషన్ చేయాలి అంటే అంత ఓపిక మన వాళ్ళకి ఎవరికి ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా ఉండే టెక్నిక్ నేను తీసుకొని వచ్చాను. దాన్నే మనీ మ్యాజిక్ టెక్నిక్ అంటారు. చాలా సింపుల్. దీనికి కావాల్సింది మనకు ఒక నోట్, ఎనీ రూపీ కరెన్సీ నోట్ తీసుకోవాలి. ఒక స్టిక్కీ నోట్స్ తీసుకుంటే సరిపోతుంది, ఒక పెన్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఏంటి అంటే మనము ప్రతిరోజు దీన్ని మన వ్యాలెట్లో పెట్టుకుంటాం విరాట్. సో మీరేంటంటే మన వైబ్రేషన్స్ని పెంచాలి. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏది చూసినా రిపీటెడ్గా మీరు చూసే విధంగా, కనిపించే విధంగా, లేదంటే మీకు అది చూసినప్పుడల్లా ఈ ఒక మేనిఫెస్టేషన్ గుర్తుకు రావడం, ఇలా ప్రాసెస్సే ఉంటుంది. దీన్నే మనము సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ అంటారు. సో మేనిఫెస్టేషన్ మనీని మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మనము ఫస్ట్ మన మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి. మన మైండ్ని రీప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి? మనీకి పాజిటివ్గా చేయాలి. కానీ మనకు ఉన్న ఫీలింగ్స్, మనకున్న ఇమోషన్స్, మనం ఏర్పరచుకున్న లిమిటింగ్ బిలీఫ్స్ మనం చిన్నప్పటి నుంచి చాలా సందర్భాలు చూసుంటాం. ఎలా ఉంటాయంటే మీరు మనీ మీద ఎలా ఏర్పరచుకుంటారంటే ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది మీరు. సో కొద్ది మందికి ఏంటంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి ఒకే ఇంట్లో, ఆ ఇంట్లో ఒక ఫస్ట్ అబ్బాయికో ఫస్ట్ అమ్మాయికో బాగా ఎక్కువగా చదివించేస్తారు, చదువు మీద ఎక్కువ స్పెండ్ చేసేస్తారు. రెండో వాళ్ళకి వచ్చేసరికి, సెకండ్ కిడ్కి వచ్చేసరికి వాళ్ళు అంత పెట్టలేరు. ఎందుకంటే మొత్తం అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా ఇక్కడ మనం చేయలేం. సో ఫస్ట్ మీకు ఏర్పరచుకునేది మన పేరెంట్స్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేదు. సెకండ్ వచ్చేసి అంటే డబ్బు లేకపోవడం వల్ల నాకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో రకరకాలుగా ఇమోషన్స్ని మనము మనీ మీద ఏర్పరచుకుంటాం, ప్రతిదీ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల. సో ఆ ఇన్సిడెంట్స్ ఒక్కొక్కటి మీకు మల్టిపుల్ జరుగుంటాయి. మనకి ఇలాంటి బిలీఫ్స్, ఇలాంటి సిస్టమ్స్, ఇలాంటివన్నీ మనకి 5 సంవత్సరాల నుంచి 15 years వరకు మనం ఏర్పరచేసుకుంటాం. ఆ తర్వాత మనకు జరిగే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా సిచ్యువేషన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ సందర్భాల వల్ల మనం చాలా లోతుగా డబ్బు గురించి ఇంతే, ఇది మారదు అనేసి ఫిక్స్ అయి ఉంటాం. చాలా మంది వరకు ఎందుకు, నేను కూడా ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే మన తాతలు మనకేమీ లేదు, మా నాన్న మాకేమీ ఇవ్వలేదు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎందుకు వస్తాయి? ఎప్పుడు మనం డిసప్పాయింటెడ్ ఉంటాము డబ్బు దగ్గర. కొన్ని సందర్భాలు ఉంటాయి విరాట్, డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఉన్నాయా? అనుకుంటూ ఉంటారా? జనరల్గా అందరూ అనుకునే డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బే ముఖ్యము అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటాం. డబ్బుతో ఏదైనా కొనగలం. డబ్బు లగ్జరీని ఇస్తుంది. పాజిటివ్గాను థింక్ చేయొచ్చు, నెగిటివ్గాను థింక్ చేయొచ్చు. సో మనం ఏం మనీ ఎనర్జీకి ఇస్తున్నాం అనేది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇలాంటి వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు మనీ మన దగ్గరికి రాదు, ఎందుకంటే అవి బ్రేక్ చేస్తేనే వస్తుంది. ఆ బ్రేక్ చేసే టెక్నికే మనీ మ్యాజిక్ టెక్నిక్. సో దీనికి కావాల్సింది సింపుల్గా ఒక కరెన్సీ నోటు, ఒక పేపర్, ఒక పెన్. సో నేను ఇక్కడ 500 రూపీస్ నోట్ తీసుకున్నాను విరాట్. ఇలాగా ఒక స్టిక్కీ నోట్స్ తీసుకున్నాను. సో ఈ విధంగా నేను స్టిక్కీ నోట్స్ మీద ఒక అఫర్మేషన్ రాశాను. అంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ ఐ హ్యావ్ రిసీవ్డ్ అండ్ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్. ఇప్పటి వరకు నాకు నా లైఫ్లోకి వచ్చిన డబ్బు నేను చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఆ డబ్బుతోనే నేను చదువుకున్నాను, ఆ డబ్బుతోనే నేను మంచిగా ఇల్లు తీసుకున్నాను, ఆ డబ్బుతోనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఏదైతే మనకి ఇప్పటి వరకు డబ్బుతో మనం ఏమేమి సాధించామో దానికి నేను కృతజ్ఞత చెప్తూ ఆ అఫర్మేషన్ పెడుతూ నేను ఇలా ఈ విధంగా రాసుకొని మన నోటికి పెట్టాను. సో ఈ అఫర్మేషన్ మనం ఈ డబ్బుకి పెట్టి ప్రతిరోజు మన వ్యాలెట్ తీసినప్పుడల్లా కూడా ఈ అఫర్మేషన్ ప్రతిరోజు మనం చదివినట్లయితే మన వైబ్రేషన్స్ మనీ త్రూ మనకు ఎక్కువగా ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఒక
నోట్ తీసేసుకొని మీ అఫర్మేషన్, ఇన్ని రోజులు నా జీవితంలో వచ్చిన ప్రతి సందర్భము, ప్రతి సిచ్యువేషన్కి డబ్బు నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇది రాసేసుకొని ఈ నోటుని మనము మన వ్యాలెట్లో పెట్టుకుంటాం. మీ పర్స్ ఎప్పుడు తీసినా, ఎప్పుడు చూస్తున్నప్పుడల్లా ఈ అఫర్మేషన్ని రిపీటెడ్గా మీరు చెప్పినట్టయితే మనకు మనీతో ఉన్న ఫ్రీక్వెన్సీ పెరిగి మనీని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు మనీని అట్రాక్ట్ చేస్తాం? మీరు పదే పదే చెప్తూ ఉండడం వల్ల మీ పాజిటివ్గా పెరిగిపోతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది మనీ వైపు రిలేషన్షిప్ మారే కొద్దీ మనీతో మీకు ఫస్ట్ చిన్న చిన్న ఇవన్నీ మిరాకిల్స్ చూస్తారు. లైక్ అనవసరమైన ఖర్చులు తగ్గడం, అంటే ఇంట్లో కొంతమంది ఉట్టిగా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వస్తూ ఉంటాయి, లేదా ఇంటికి ఎవరో ఒకరు రావడము, అసలు వాళ్ళకే ఖర్చులు ఎక్కువ, ఇంటికి ఎవరైనా చుట్టాలు రావడము, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడము, ఆ ఖర్చు రావడము, ఇలా రకరకాలుగా మీరు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనేది చూస్తారు. దానివల్ల మనం సేవ్ చేయలేకపోతాం. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ టెక్నిక్స్ చేయడం వల్ల మనకు అనవసరమైన ఖర్చులన్నీ కూడా మనకు తక్కువ చేసి మనీని సేవ్ చేసే ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ వైబ్రేషన్కి మ్యాచ్ అవుతున్నారు. ప్రతిరోజు మీరు కృతజ్ఞత తెలుపుతున్నారు. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మనీ చాలా సహాయం చేసింది అనేసి మీరు సరెండర్ చేస్తున్నారు యూనివర్స్కి. ఎప్పుడైతే మనం సరెండర్ చేస్తామో యూనివర్స్కి, ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందా, డబ్బుని పాజిటివ్గా చూడడం మొదలు పెడతాం. పాజిటివ్గా చూడడం మొదలు పెట్టాక అంతా కూడా పాజిటివే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా పోలుస్తూ ఉంటా క్లాస్లో కూడా, బట్ అది నిజం. పచ్చకామర్లకి లోకం అంతా పచ్చగా. మనం పాజిటివ్గా ఉంటే మనకు ప్రతి సిచ్యువేషన్ పాజిటివ్గానే కనిపిస్తుంది, పాజిటివ్గానే మారుతుంది. సో మనం సబ్కాన్షియస్ రీప్రోగ్రామ్ చేసి ఆ మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసినట్టయితే ఎస్, మనీ మ్యాజిక్ టెక్నిక్ నిజంగానే మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఇలాంటి చాలా టెక్నిక్స్ మా ముందు తీసుకొస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటివి మీరు డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, మీ ప్రాబ్లమ్కి ఏ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది, ఈ విషయాలను తెలుసుకోవాలనుకున్నట్లయితే మ్యామ్ కండక్ట్ చేయబోయే ఒక వర్క్షాప్ ఉంది. ఇది డెమో కింద చూడొచ్చు. ఇలాంటి వర్క్షాప్స్ని మీరు పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.